తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామములో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ముగ్గురు స్త్రీలను యేసు అమ్మా అని పిలిచాడు. వారు ఎలాంటి వారు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాము. నిజమే ప్రియమైన దేవుని పిల్లలరా, అమ్మ అనే పదానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎవరైతే నవమాసాలు మోసి పిల్లలను కన్నారో ఆమె ఆ కనిన బిడ్డల ద్వారా అమ్మా అని పిలిపించుకోవటానికి యోగ్యురాలు. సో ఆ తల్లి కూడా కనిన బిడ్డలను చూసి వీరు నా పిల్లలు అంటానికి ఆమె అర్హురాలు అని కూడా మనం అనవచ్చు. సో ప్రియమైన దేవుని పిల్లలరా, అమ్మ అని ఈ రోజున అనేక మంది పిలిపించుకునేటువంటి యోగ్యత చాలా మందికి లేదు. ఎందుకంటే దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వలేదు కనుక అటు యోగ్యత వారికి లేదు. సో రెండో మాటగా చూస్తే చాలా పర్యాలు చిన్నమ్మని, పెద్దమ్మని, మా అమ్మలాగున్నావని, నేను చూడగానే మా అమ్మాయి జ్ఞాపకం వస్తుందని ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. మంచిదే, మన కుటుంబ రిలేషన్ బట్టి అలా పిలుచుకోవటం సహజం. సో ఇంతమంది ఇన్ని రకాలుగా పిలిచినా వీరందరికీ కని పెంచిన తల్లి యొక్క స్థానాన్ని మాత్రం మనం ఆపాదించలేం. లేదు, ఒకవేళ కని పెంచిన తల్లి యొక్క స్థానాన్ని వీళ్ళు కూడా భర్తీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చిన్నమ్మలు పెద్దమ్మలు కదా. సో అందుకే చిన్నమ్మ పెద్దమ్మని పిలుస్తున్నాము. అమ్మా అని పిలిపించుకోవటానికి ప్రేమ దేవుని పిల్లలరా, నవమాసాలు మోసి కన్న తల్లి అర్హురాలని ముందే మనం చెప్పుకున్నాం. ఏమండి, కనుక ఈ మాటలు బట్టి ప్రేమ దేవుని పిల్లలరా, ముగ్గురు స్త్రీలను అమ్మాని పిలిచిన సందర్భాలు మనకు బైబిల్లో 3 కనబడుతున్నాయి. నేను ఆ 3టిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. సో అమ్మాని పిలిపించుకున్నటువంటి ఆ స్త్రీలు ఏమంత మంచోళ్ళు అని చెప్పటానికి అవకాశం లేదు. భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి స్త్రీలుగా వారి యొక్క జీవిత విశేషాలు బైబిల్లో మనకు కనబడుతుంది. అటు అలాంటి స్త్రీలను చాలా మంది అమ్మ అని పిలవటానికి కానీ, మా అమ్మ అని చెప్పుకోవటానికి కానీ చాలా మంది ఇష్టపడరు. కానీ యేసు ప్రభు ఏ భేదము లేకుండా ఏమండి వారి భయంకర జీవిత విశేషాలు ఏదంటే కానీ ఆ యొక్క స్త్రీలలో ఆ క్రియలు ఎన్ని ఉన్నా వారిలో ఆయన చూస్తుంది ఏంటో తెలుసా? అమ్మ స్వభావాన్ని వారిలో చూసి ఆయన అమ్మా అని పిలిచినట్లుగా ముగ్గురు స్త్రీలను మనం ధ్యానించుకుంటా సిద్ధపడుతున్నాం. ఈ సువార్త పరిచర్యలో కని పెంచకపోయినా పనికిమాలిన జీవితంతో భయంకరమైనటువంటి నరక శిక్షకు పాత్రులైనటువంటి ముగ్గురు స్త్రీలను వారి స్థితిని చూసి యేసు ఎప్పుడు అసహించుకోలేదు. వారి పరిస్థితిని చూసి ఎప్పుడు అవసరం ఎందులైతే ఏంటి ఇలా చేసుకున్నారు అని గద్దించేది మాట్లాడినట్లేదు. కానీ ఆ ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి చూపించి వాళ్ళ జీవితాల్లో తల్లిని చూసి ఒక బిడ్డగా వారిని రక్షణ మళ్ళించినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, అసలు వయసును బట్టి మనం ఆలోచిస్తే తల్లి బిడ్డకి హితోపదేశం చేయాలా? బిడ్డే తల్లి జీవితం బాగోలేదు కదా అనుకుని నీ జీవితం సరి చేసుకోమని చెప్పాలా అంటే ఇక్కడ అంతా రివర్స్ లో కనపడుతుంది. కానీ సాక్షాత్తు యేసు పరిశుద్ధాత్మను పుట్టినవాడు కనుక యేసే వారిని సరి చేసుకోమని హెచ్చరించినట్లుగా, సరి చేసుకునేట్లుగా, సరి చేయటానికి ఈయనే సహాయం చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎవరు మొదటి వ్యక్తి అంటే సమరయ స్త్రీ మొదటి వ్యక్తి. ఆమె బ్రతుకులో ప్రియ దేవుని పిల్లలరా ఏమంత మంచి జీవితం ఉన్నట్టుగా కనబడట్లే. 6 భర్తలు కలిగి ఉంది. 5 ఆల్రెడీ విడిచిపెట్టేసింది. 6వ భర్తతో ఇక సహజీవనం సాగిస్తుంది. ఏమని బాగా గమనించాలి. ఈ సమయంలో యేసు ప్రభుల వారికి యేసు ప్రభు ఆమెను కలుసుకున్నారు.
ఆయన నీళ్ళు అడుగుతాడు. కులం చెప్పింది, మీ కులం వేరు, మా కులం వేరు, మీరు అక్కడ ఆరాధిస్తారు, మేము ఇక్కడ ఆరాధిస్తాం, ఆ పైన లోతైంది, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని ఏదో మొత్తం మీద చాలా ప్రశ్నలు ఏదో అయిందని చెప్తే, నేను నీళ్ళు ఇస్తాను, నువ్వు తాగుతావా, ఇక్కడ రాకుండా ఉండటానికి, నీ కడుపు జీవజల నదులు పారుతాయి అని అనగానే బాబు బాబు అనని అప్పుడు కులగోత్రాలు వాళ్ళు ఆరాధించే స్థలాలు ఏమీ అడ్డు రాలా. మనకేదైనా కలిసి వస్తుందంటే ఎంతటికైనా తెగిస్తాం, కానీ మనం ఎవరికైనా ఇవ్వాలి అంటే ఎదిగలని సాకు చెప్పేటువంటి చాలా మంది ఉంటారు. అలా చేసింది ఏమే యేసుప్రభు చెప్పాడు, ఆ నీళ్ళు నాకు కావాలి అని అంది. అప్పుడు యేసుప్రభు అన్నారు, అమ్మా వెళ్ళి మీ ఆయన తీసుకురా అంది. నాకు ఆయన లేడండి అంది. అంటే ఉన్నవాడు, అప్పుడు యేసుప్రభు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. అంటే భర్త కాడంటే ఉంచుకున్న పరిస్థితే కదా. అంటే భర్త ఎప్పుడో వదిలేసిందండి దాని అర్థం. భర్త ఉన్నాడు, ఉన్నవాడు నీ భర్త కాడు అంటే భర్త కానివాడిని ఉంచుకున్నాను అంతే కదా అన్నట్టుగా తన క్యారెక్టర్ చెప్పేసాడు. నీకు 5 పెయింట్లో ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పేటప్పటికి, అమ్మో నా బ్రతుకంతా చెప్పేశాడని వెళ్ళిపోతూ అప్పుడు చెప్పేటప్పుడు అమ్మా అమ్మా అని పిలిచాడండి యేసుప్రభువు వారు. 4వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములో నేను తండ్రిని ఆరాధింపరు. ఎన్నో బోధలు చెప్పింది కదా, మేము గెరిజింగ్ కూడా ఆరాధిస్తున్నాం. ఏది నువ్వు ఆరాధించేటటువంటి విధానంలో నీ భక్తి భావాలు బాగుంటున్నాయో లేదో అనేది నీ జీవితం చెప్పేస్తుంది సాక్ష్యం. నీ భక్తిపరుడో భక్తిహీనుడో నీ క్యారెక్టర్ చెప్పేస్తుంది కదా. మళ్ళీ ఏదో నేను పెద్ద పరమ భక్తుడు అన్నట్టుగా మాట్లాడతావు ఏంటమ్మా అని అమ్మా అని పిలిచేటప్పటికి వెంటనే మరి పరిస్థితి అంతా కూడా ఇదైపోయిందండి. ఆ యొక్క విధానంలో ఉన్నటువంటి వ్యక్తిని యేసుప్రభువు అమ్మా అని పిలిచారు. ఇంతవరకు ఆ అమ్మాని పిలిచినటువంటి ఎవరు లేరేమో బహుశా. ఆ మాటతో ఆమె జీవితము ఏమైపోయింది, ఆయన ఒక కుమారుడిగా, ఆయనకి నేను తల్లిగా అని అనుకుందేమో మొత్తం మీద ఆ పిలుపుని బట్టి. ఆ పిలుపు మాధుర్యం ఏంటో ఆమె గ్రహించింది. ఆయనేమో అమ్మా అని పిలిచాడు. వెంటనే ఆ పరుగును వెళ్ళి ఆ ఊరు సమరయ పట్టణం అంతా కూడా మరి నన్ను మార్చినటువంటి ఆయన, ఇదిగో మెస్స నేను కనుగొన్నాను, నా జీవితాన్ని తెలియపరిచిన ఆయన ఆ రంగ చెప్తే కొందరు వచ్చారు. 2 రోజులు ఆ ఊర్లోనే ఉండిపోయి సమరయకు రక్షణ మార్గంగా ఆ 6 భర్తలు కలిగినటువంటి స్త్రీ అమ్మాని పిలుపులో మాధుర్యాన్ని గ్రహించి తన బ్రతుకును మార్చుకొని అనేక మంది బ్రతుకులు మార్చుకొని ఆదర్శవంతంగా మార్చి ఆయన 4 ఊరే తీసుకెళ్ళిపోయిందండి. ఎంత ధన్యురాలు. ఈ రోజున ఎంతో మంది మనం మార్చబడుతూ ఉన్నాం, కానీ ఎంతమందిని మన ఊర్లోకి మరి యేసుని రప్పించి యేసు బోధలు తెలియపరిచి అనేక మంది బ్రతుకులు మార్చబడటానికి మనం ఏం చేసామంటే, మచ్చు తునక కంట ఒకటి అన్నుందా, పనికి మాల బ్రతుకు మార్చుకున్న తర్వాత నా పనికి మాలను బ్రతుకు మార్చిన ఆయన యేసు మెస్సయ్య, ఆయన నన్ను అమ్మా అని పిలిచాడండి. నిజంగా నాలో అమ్మ కనబడుతుంది ఆయనకి అన్నట్టుగా ఆయన మార్చుకుని సమరయ పట్టణానికి రక్షణ సువార్తను తీసుకెళ్ళింది. అంటే ఈ యొక్క సమరయులకి యూదులకి అడ్డుబండగా ఉన్నటువంటి ఆ గలయ సముద్రం అంతా కూడా ఏమైపోయింది, ఏకమైనట్లుగా కలిపేసాడు ఆయన. ఒకటి. రెండో మాట ఇదే ఇదాహం సుత 4 చదువుకున్న 8వ అధ్యాయం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఏమన్నాడంటే అమ్మా అని పిలిచాడు. ఏమండి ఒకసారి ఆలోచించింది. పిలిచి ఆ అమ్మని పిలిచి, ప్రియమ దేవుని పిల్లలరా, అమ్మ నీకు ఎవ్వరు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా అని ఆ సాష్టాంగపడి ఆయనకి తన సంగతి అంతా కూడా చెప్పేసుకుందట. విన్నాడు. ఇక నేను కూడా శిక్ష విధించినమ్మా, నీ జీవితంలో ఇక్కడ చేయకుండవలసిందని తెలిసి ఇక పాపం చేద్దామా, నువ్వు ఇప్పుడు చేసిన పాపాన్ని బట్టి నీ జీవితం ఇంత అధోగతి పాలైంది, అవమానపరచబడవలసి వచ్చింది, చంపబడే పరిస్థితి తెచ్చుకున్నావు. ఏమండి 10 మందిలో నేర్చుకుంటూ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎంత అవమానకరమైన జీవితం జీవించావమ్మా. వ్యభిచారం చేస్తున్నావు నేను నీ జీవితానికి. నీ జీవితం ద్వారా ఎంత భయంకర శిక్ష తెచ్చుకుంటావో తెలుసా అని ఆమె జీవితాన్ని మార్చినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఒక పాపని ఏం చేయాలి, రక్షించాలి. పాపని రక్షించడానికి వచ్చాడు, రక్షించాలి. అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చాలి. సో ప్రభు చిత్తమత రేపు ఆ మెసేజ్ పెడతాను. సో ఈ సమయాన్ని బట్టి ఆమెను అమ్మాని పిలిచి వెంటనే ఆమెలో కూడా భయంకర వ్యభిచారంతో కూడినటువంటి స్త్రీ జీవితంలో
అమ్మను చూసినట్లుగా మనకు కనబడుతుంది. ఆమెను అమ్మా అని పిలిచినట్లుగా మనకు కనబడుతుంది. వెంటనే తన బ్రతుకు మార్చుకుంది. పాప రోత బ్రతుకును విడిచిపెట్టుకుంది. ఒక్క దెబ్బకు 3 పెట్లు అన్నట్టుగా అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ పరిసర శాస్త్రం తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా మేము పాపులమే అని తెలుసుకున్నారు ఒకటి. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చిన ఆయన నెరవేర్చేసాడు అన్నట్లుగా మీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి పాటించలేని నిస్సాస్థితిలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఏమండి, ఇక్కడ పాపిని రక్షించాడు, ధర్మశాస్త్రం కూడా నెరవేర్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం 2-3 సాక్షులు ఉండాలి కదా శిక్షించాలంటే. ఏ సాక్షి లేదు కనుక మొత్తం మీద ఆమె ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అమ్మాని పిలిచేటప్పుడు తన బ్రతికే మార్చేస్తుంది. ఏమండి, ఆ వ్యభిచారం చేత దేని బిడ్డలారా తన జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటుంది. ఏదో మరి లబ్ధి కొరకు, భోజనం కొరకు, దేని కొరకు మనకు తెలియదు, కానీ తద్వారా ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటూ తెలుసా? ఇవే కదా అలా వ్యభిచార క్రియలతో ఉంటేనే కదా ఎయిడ్స్, రక్తం మారిపోతాయి అంటారు. ఈ రోజున కూడా అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా శరీర క్రియలతో మునిగిపోతున్నారు. అందుకే లోకంలో ఎక్కడ చూసిన భయంకరమైన ప్రళయాలు వచ్చేస్తున్నాయి. వద్దు 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 వద్దు, అది వద్దనే నీకు నాకు క్రమాన్ని పెట్టాడు కదా దేవుడు. చక్కటి భార్యని, చక్కటి భర్తను మనకి ఇచ్చారు కదా ఒకరికొకరికి. తృప్తి పడుతూ నేర్చుకుందాం. ఏమండి, కొద్దిపాటి విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. తద్వారా ప్రమాదాన్ని తెచ్చుకోకుండా ఉండడానికి అవకాశం. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే తను పాడు చేసుకుంటూ, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు పాడు చేస్తూ, నేనేదో బ్రతుకుతున్నాను అనుకుంది, కానీ దొరికిపోయింది ఆమె ఒకరోజు. మన పాపం ఎప్పుడు కునికి నిద్రపోదు. ఏదో ఒక రోజు మన నెత్తి మీదకి వస్తుంది. ఏదో ఒక రోజు పట్టబడిపోతుంది. రహస్యం అనేది అలాగే రహస్యంగా ఉండిపోదు, బయటకు వచ్చేస్తాయి. వద్దండి, ఈమెను అమ్మాని పిలిచి తన బ్రతుకుని మార్చిన యేసు మారినవాడు కనుక ఇంక నీ జీవితం ఏ విధమైన పరిస్థితుల్లో కానీ నువ్వు ఏదైనా ఇబ్బంది కలిగించుకునే స్థితిగా ఉంటే ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే సోదరి సోదరుడా, మన జీవితాన్ని మార్చుకుంటూ ప్రయత్నించాడు. ఒకరిని శరీరక్రియలే చేయనవసరం లేదు. మోహపు చూపుతో చూసినా వ్యభిచారంతో సమానంగా అని చెప్పాడు. ఏమండి, అంటే స్త్రీలను పురుషుడు మోహపు చూపుతున్నాడు కనుకొని పురుషుడే చూడవచ్చు, నేను చూడకూడదని కాదు. ఈ ఊరికి ఎంత దూరమో ఆ ఊరికి ఇటు నుండి అటు అంతే దూరం. ఎవరైనా అలా చూస్తుంటే వ్యభిచారం చేసినట్టు అంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా మరి అమ్మాని పిలిచేటట్టు భాగ్యాన్ని ఆ తల్లి పొందినట్లుగా ఇప్పుడు మనల్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టు వారుగా ఉంటే, సహోదరుడా సహోదరి అమ్మా అని పిలిచే స్థానానికి మనం వెంటికి వెళ్ళకూడదు అని ప్రభుని బట్టి ఆలోచించేస్తాం. మూడో వ్యక్తిగా చూస్తే ప్రదేని బిడ్డలారా, 7 దెయ్యాలు పట్టినటువంటి మగ్ధలేని మరియ ఆ జీవితం అంతా కూడా దెయ్యాలతో విసిగిపోయింది. తన బ్రతుకు నెమ్మదిలో తన జీవితానికి ఆఖరికి ఏం చేసింది తెలుసా? దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు ఆమెను 7 దెయ్యాలు పట్టిన పరిస్థితిని విడిపిస్తే ఆయనకు సాక్షిగా వీరిరువురికి ఆయన పరిచర్యలో అమ్మాని పిలిచారు. ఈ మగ్ధలేని మరియకు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఎంతో ఆసక్తితో మొదటి పునరుద్ధాన సువార్త అందించినటువంటి వ్యక్తి మగ్ధలేని మరియ గారండి. ఆమెకి యేసు ప్రభువుల వారు కనబడి, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరు నా యేసుని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని అంటూ ఆమె మాట్లాడినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తామండి. ఏముంటుందో చూడండి, 14 వచ్చింది. ఏముంటుంది? దేని బిడ్డలారా, యేసు అంటున్నాడు 15 వచ్చిన, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పి. గమనించారు కదా, అమ్మాని పిలిచాడు. ఏమండి, పిలిచేటప్పటికి అప్పటికే తన జీవితం మార్చబడింది. అమ్మాని పిలిచి ఆ కొడుకును గురించి మొదటి వార్త మరి శిష్యులకే చెప్పినటువంటి మరి బోధకురాలుగా మనకు. సో ఈ మాటను బట్టి ఆమె బ్రతుకు మారిన తర్వాత కూడా ఆ ముగ్గురు కూడా మరలా తిరిగి పాపం చేసినట్లుగా, తిరిగి వారి జీవితాల్లో మరలా వెనకటి క్రియలోకి వచ్చి వారు ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చుకున్నట్లుగా వీళ్ళ గురించి ఎక్కడ చెప్పబడలేదండి. విషయం చేత పట్టబడి స్త్రీ కానీ, సమరయ స్త్రీ కానీ, ఇదిగో ఈ యొక్క 7 ఏళ్ళు పట్టిన మగ్ధలేని మరియ కానీ, వీరి ద్వారా మీరు నేను మనం నేర్చుకుంటుంది ఏంటి తెలుసా?
ఇప్పుడు వారి వల్ల నేనేదో శరీరక్రియలు ఆటలిట్లో మునిగిపోతే ఎవరో యేసు ప్రభు వచ్చి నన్ను రక్షిస్తాలే అని ఇక్కడున్న పర్సన్ నీ జీవితానికి అప్లై చేసుకుంటే నీ సప్లై రాదబ్బా. నీకు చెప్పవలసిన దేవుడు చెప్పాడు. నీ స్థితి ఏంటో తెలుసుకుని నేను తప్పులో ఉంటే ప్రభా క్షమించు, నువ్వు ఆయన దగ్గరికి రావాలి. లేకపోతే మీ ఊరు సువార్త చెప్తున్న దైవజన్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే దైవ గ్రంథాన్ని చదువుకోనాలి. నీ మనసును మార్చుకుని నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆ పాపిష్టమైనటువంటి క్రియలు విడిచిపెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే, ఆ క్రీస్తుని ధరించినప్పుడు మాత్రమే, రక్షకునిగా ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీవు కూడా యేసు ప్రభువుకు సహోదరుడిగా మార్చబడిపోతావు. ఆయన చిత్త నెరవేర్చే తండ్రి చిత్త నెరవేర్చే విధానంలోనికి నువ్వు వచ్చిన తర్వాత ఆ ఇంటిలోనికి పుడితే అప్పుడు ఆ తల్లి తండ్రి కాకపోతే ఆ తల్లి సంఘం అవుతుంది నీకు. ఆ సంఘంలో వాళ్ళందరూ నీకు ఏమవుతారు? సహోదరులు అవుతారు. ఇది యేసు ప్రభు చెప్పింది. ఏమండి? అట్టి విధానంలో వీళ్ళు ఎక్కడ చేశారు? ఆ తల్లి శని పుట్టినటువంటి వాళ్ళైతే రాలేకపోయారు. కానీ అప్పటికి ఇక్కడ యేసు ప్రభు బోధమైనటువంటి వాళ్ళు ఎవరు వచ్చారు తెలుసా? తల్లి ఎవరంటే తండ్రి చిత్త నెరవేర్చేటటువంటి వ్యక్తి సంఘంలో కొత్త సంఘమే తల్లి. ఇక వచ్చిన వాళ్ళందరూ ఎవరు అంటే యేసు గారు వచ్చారు, యేసు రక్షణ పొందుకున్నారు కనుక ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ సహోదరులే. ఇది యేసు చెప్పిన బోధలో పరమార్థం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటను విని ఇంకా మరి ముగ్గురు స్త్రీలు ఎలా ఆదర్శవంతంగా ఆ సాక్షిగా ఉన్నారు. మరి మీరు నేను మనం కూడా భయంకర స్థితిలో రక్షణ పొందుకొని ఎంతవరకు మనల్ని సాక్షిగా బ్రతుకుతున్నాం అనే సంగతిని కూడా మనం గుర్తిరిగి ఆయన చిత్తానుసారంగా సాగిపోయే కృప మరి దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ముగ్గురు స్త్రీలు ప్రియ దేవుని పిల్లలారా మరి అనేక మంది స్త్రీలను మనుషులను రేపి మీరేం సువార్త ప్రకటించకూడదని ఎక్కడ రాయలే. మీరు ఆత్మ కలిగి ఉండరు, మేము ఆత్మ కలిగి ఉన్నాం. కేవలం శరీరమే మన ఇద్దరి మధ్య డిఫరెన్స్. ఆయన చెప్తాను సార్, నువ్వు కూడా ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఆ భారం నీ మీద ఉంది. యేసు రక్తం నిన్ను కడిగింది, నన్ను కడిగింది. మరి దీంట్లో తేడా లేనప్పుడు దాంట్లో నేను చెప్తున్నాను, మీరు చెప్పాలి. అంతేగాని కుదరదు, నేను చేయను అంటే కుదరదండి. పని చేయకపోయినప్పుడు ఫలితం ఎట్లవుతుంది? చెప్పడం తప్పు కాదు. సువార్త చెప్పండి. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, అలా సమర స్త్రీలాగా ఆ స్త్రీలను అమ్మాయి పిలిచిన సందర్భాలు మనకు చూస్తారా? మరి ఇటువంటి భయంకర క్రియలో ఉన్నటువంటి వారిని ఈ రోజున ఎవరైనా అమ్మాని పిలుస్తారా? అట్టటి పిలుస్తారా అనేటువంటి వాళ్ళు అనుకుంటారా? అట్ట పిలుస్తున్నారు అని అంటే మరి హృదయం కదలదా? ఆలోచించరా? ఏదో రకరకాల మమ్మల్ని వాంఛించేటటువంటి విధానం చూసేటటువంటి విలువ లేని స్థితిలో, గౌరవం లేని స్థితిలో ఉన్నటువంటి వారిని అమ్మాని పిలిచేటటువంటి ఆ మాట వెనక బ్రతుకులు మారవా? అందుకే వారి జీవితాలు మార్చుకున్నారు. ఇప్పుడు నిన్న అమ్మా, బాబు, నాన్న అని పిలవసరలా. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు యేసు ప్రభువుని గురించి విని ఆయన మాట ద్వారా నీ జీవితాన్ని మార్చుకుంటానికి రావాలి తప్ప నువ్వు అమ్మా అని పిలవాలనుకుంటే నువ్వేమో మహా పైన ఉండడం ఏం కాదు, సామాన్యుడు. అది జరిగిపోయిన క్రియ, ఇంకా అది మరలా తిరిగి రాదు. ఇప్పుడు జరగాల్సిన క్రియ ఏం చెప్పాడు దాన్ని మనం చూసుకుంటూ ముందుకెళ్ళే కృప మరి రెండు చేతున్న దేవుడు అని కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది. పరమ తండ్రి మీకు వందనాలు. 11 మాటలు పరమార్థమైనటువంటి బిడ్డలు మేము గమనించి మీ చిత్తానుసారం సాగిపోయే కృప వినిన బిడ్డలైనటువంటి వారు నాయన ఆ స్త్రీ జీవితాలలో మీరు మార్పు తెచ్చినటువంటి విధానం, అమ్మాని పిలిచేటప్పుడు వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నట్లుగా అనేక మంది ఈ మాటలు విని మీ చిత్తానుసారం జీవితాలు మార్చుకొని తండ్రి మీ చిత్తానికి మీ చిత్తం నెరవేర్చే రాయబారులుగా సాధనలుగా వాడుకొని మీరు మహిమ పొందమని విని బిడ్డలందరూ దీవించమని రేపటి కాలానికి మీరు అంగీకరిస్తే కలుసుకునే కృపణమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.